ఈ మధ్యలోగా నేను ఒక చిన్న కవిత రాద్దాం అనుకున్నానండి, చిన్న చిన్న పదాలు. అయితే రాయాలి అని అనుకున్న వెంటనే ఛందస్సులు ప్రాసలు ఉంటాయి కదా, మనకి రావు కదా అని ముందు భగవంతుడితో ఛందస్సుతో రాయ చేత కావట్లేదు, ప్రాస నియమాలకు పదములు ఉండట్లేదు, భక్తితో నీ నామ స్మరణ శైలిలో తెలుసు, ఇంకేమి చేయాలో సెలవీయగలవయ్య అని దేవుని స్మరించుకొని ఈసారి రాసినవన్నీ కూడా కాతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ప్రయోగం చేసే సాహసం అయితే చేశాను. సాహసం చేసి ఊరుకున్నానా, ఇటువంటి మీలాంటి సభలో కూడా ప్రవేశపెట్టడానికి నేను తయారవుతున్నాను. అయితే అన్నీ వచ్చింది ఒక్క చోట మటుకి విన్యాసం ఉంటుందని, కాకా కాకా విన్యాసం, అది మటుకు పేచీ పెట్టింది. నేను ఒక్కసారి మొదటికి వస్తాను అని ఇంకా తప్పక దాన్ని మొదటికి తీసుకొచ్చాను. అది రాసింది చదువుతాను వినండి. కష్టములన్నీ కూడగట్టుకొని కలిసిగట్టుగా కౌగిలించుకొన కదలలేక నేను అలసిపోతిని, కర్మఫలములు అన్నీ కలిసి కసితీరా నన్ను కాటువేయగా కాటిలోన నువ్వు కూర్చొని ఉంటివి, కాయము శిథిలా వస్తకు చేరగా కర్మేంద్రియములు సొమ్మసిల్లగా జ్ఞానేంద్రియములు అలిసిపోవగా కాలమనీదే శక్తి లేకనే కాటికి కాళ్ళు సాతుకొట్టిని, కళ్ళ నీళ్లతో కాళ్ళు కడుగుటకు కన్నీళ్ళెప్పుడు ఇంకుపోయేనగా కర్మఫలములను కాటిన కాల్చి కనులారా నీ దర్శనమిచ్చి కరుణ చూపి నన్ను నీదరి చేర్చి కౌగిట నన్ను చేర్చుకోవయ్యా, కనికరించి నన్ను కడదేర్చవయ్యా శివయ్య ఓ శివయ్య. అది చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలి ఆయన ముందు ఛందస్సు లేకుండా ఫస్ట్ స్టార్ట్ బిగినింగ్, అది చాలా బాగుంది. భక్తితో నీ నామ స్మరణ శైలిక తెలుసు, ఇంకేమి చేయాలో సెలవీయడం. చాలా బాగుంది.